యాక్షన్. భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉంది. అందులో తెలుగు వారికి కొన్ని పేజీలున్నాయి. ముఖ్యంగా ఆంధ్రులైన శాతవాహనుల కీర్తి భారతఖండం నలుదిశలా వ్యాప్తి చెందింది. వీరి పాలన ప్రాభవం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు కొనసాగింది. దాదాపు 400 ఏళ్ల పాటు పాలించారు. శాతవాహన రాజుల్లో ఆద్యుడు సిముకుడు. ఈయన దక్షిణ భారతంలో విశాలమైన ప్రాంతాన్ని పాలించారు. ఉత్తర భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలను గెలిచారు. సిముకుడు తర్వాత శాతవాహన రాజ్యాన్ని కృష్ణవంశం దాదాపు 18 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత శ్రీ శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈయన శక్తివంతమైన రాజు. దక్కన్ సామ్రాజ్యాన్ని విస్తరించడంతో విజయుడయ్యాడు. మగధ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నారు. అంతేకాదు పశ్చిమ ప్రాంతంలోని అనేక ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విజయాల కోసం రాజసూయ అశ్వమేధ యాగాలను నిర్వహించారు. అయితే ఈయనకు ఎదురు దెబ్బ తగిలింది. కళింగ చక్రవర్తి మహామేఘవాహనుడు అయిన కరవేలుడు తన సైన్యంతో దక్షిణాదిపై దండెత్తి అనేక ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నారు. దీంతో కళింగ శాతవాహనుల మధ్య పెద్ద యుద్ధం అనేక రోజుల పాటు సాగింది. ఈ పోరాటంలో కరవేలుడు గెలిచారు. దీంతో శాతవాహన రాజ్యం కళింగ చక్రవర్తికి సామంత దేశంగా మారిపోయింది. కొంతకాలానికి శ్రీ శాతకర్ణి మరణించాడు. అప్పుడు అతని కుమారులు చిన్నపిల్లలు. దీంతో శాతకర్ణి భార్య నయనిక పాలన బాధ్యతలు చేపట్టింది. దేశాన్ని రక్షించుకోవడం ఆమెకు కష్టమైంది. శకులు అనే విదేశీయులు శాతవాహనుల రాజ్యంలోని కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు వదులుకోలేదు. ఈ ప్రాంతంలో ఉంటూ చాలా కాలం కాపాడుకుంటూ వచ్చారు. వీరి వంశంలో పరాక్రమవంతుడు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులో 25వ చక్రవర్తి. శాతవాహనులో ప్రసిద్ధుడు. అతని తల్లిదండ్రులు గౌతమి బాలశ్రీ, శివస్వతి శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యాన్ని 24 సంవత్సరాలు పాలించారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం ప్రథమార్థంలో శాతవాహనులు మరోసారి దక్షిణాదిన ప్రభావాన్ని చాటుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి పేరుతో సామ్రాజ్యం విస్తరించింది. ప్రజలతో గొప్ప రాజుగా కీర్తి పొందారు. ఓవైపు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రజల బాగోగులు చూసుకునేవారు. శాతవాహనుల పేరుని నలుదిక్కులా వ్యాప్తి చెందించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించిన విదేశీయులను మహారాష్ట్ర ప్రాంతానికి తరిమి కొట్టారు. పశ్చిమాన ఉన్న యవనులు పహాలవ రాజ్యంపై దండెత్తి వాటిని తన రాజ్యంలో కలుపుకున్నారు. ఇలా దాదాపు భారత ఖండాన్ని మొత్తాన్ని జయించారు. తన విజయాలను శాసనాల రూపంలో పొందుపరిచారు. ఆయన క్రీస్తు శకం 104వ సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వశిష్ఠపుత్ర పుళ్ళుమాయి సింహాసనం చేపట్టాడు. ఈయన రాజ్యాలను గెలవడం కంటే ఉన్న రాజ్యాన్ని ఎవరు ఆక్రమించకుండా చూసుకున్నారు. శత్రువులతో వియ్యమందుకొని శత్రుత్వాన్ని మిత్రంగా మార్చుకొని యుద్ధాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత శాతవాహనుల రాజ్యం క్రమంగా తగ్గిపోయి చిన్న రాజ్యాలుగా చీలిపోయాయి. చివరికి శాతవాహనుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.